చేసినప్పటికీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజున్న ఇప్పుడు ఈ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఈ యొక్క దర్యాప్తు జరుపుతున్నారు, కానీ ఇంట్లో కొన్ని వేల ఫోన్లు, దాదాపు 4000 ఫోన్లు ట్యాప్ అయినట్టు తెలుస్తున్నది. కానీ మీరు కొంతమందినే దర్యాప్తుకు పిలుస్తున్నట్టు తెలుస్తున్నది, కొన్ని వందల మందిని మాత్రమే పిలుస్తున్నారు. మరి ఆ మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? దానివల్ల ఎట్లా ఈ యొక్క కేసు పూర్తి వివరాలు తెలుస్తాయి? తర్వాత మీరే చెప్తున్నారు అనేక రకాల యొక్క సాక్ష్యాలను ధ్వంసం చేశారు అని చెప్పి మీరే చెప్తున్నారు. అటువంటి టైంలో ఇవి న్యాయస్థానాల ముందు ఎట్లా నిలబడతాయి? నిజంగా దోషులు శిక్షించబడాలంటే, మరొకసారి ప్రజలకు ఇటువంటి యొక్క అనుభవం రాకుండా ఉండాలంటే, దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం చేయవలసిన ఫోన్ ట్యాపింగ్ను రాజకీయ కార్యకలాపాల కోసం, వ్యాపారం యొక్క ఉద్దేశాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఇట్లా మిస్యూజ్ చేసిన సంఘటనలో నిజాలు తెలవాలంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తేనే ఇది పూర్తిగా కూడా తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనేక రకాలుగా సాంకేతికమైన యొక్క మరి పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించవలసి ఉంటుంది. ఇది కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు, రాష్ట్రానికి సంబంధించిన యొక్క పౌరులది, నాయకులది, ఇతర రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడిన వాటిని కూడా రికార్డు చేశారు. కాబట్టి దీని మొత్తం విషయాలు వెలుగులోకి రావాలంటే, దోషులు బయటికి రావాలంటే, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో జరిగింది అనే యొక్క విషయం రావాలంటే, ఇప్పుడున్న యొక్క ప్రభుత్వ పెద్దలు ఎలాంటి రాజకీయపరమైన యొక్క అంగీకారానికి వచ్చి గత ప్రభుత్వం పెద్దలతోని కనుక వస్తే ఈ విషయం బయటికి వచ్చే అవకాశం ఉండదు, నిజంగా దోషులకు శిక్ష పడే అవకాశం ఉండదు. అందుకోసమే సిబిఐ దర్యాప్తు కనుక జరిపితే పూర్తి విషయాలు బయటకు వస్తాయి, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మరొకసారి ఇటువంటి యొక్క సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఏం తెలియదు. ఇప్పటి వరకు నాకు 2 ఫోన్లు ఉంటే 2 ఫోన్లు ట్యాప్ చేశారని ఇప్పుడు పోలీసులు కూడా చెప్పారు. నాకు కూడా అనేక సార్లు అనుభవంలోకి వచ్చింది, అనేక సార్లు ఆపారు. మేము మా నాయకులతో మాట్లాడిన విషయాలను వెంటనే చెప్పడం, ఏదైనా కార్యక్రమం తీసుకుంటే మాకంటే ముందే పోలీసులు అక్కడ ఉండడం, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ ఆపడాన్ని బట్టి చూస్తే మా ఫోన్లు ట్యాప్ చేసిందనేది స్పష్టమైంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న దీంతో ఇంకా పూర్తిగా కూడా అది నిజమైంది. వాళ్ళు ఏదైతే అడిగినో దానికి సమాధానం చెప్పినాం. దోషులను శిక్షించాలని, ఈ సంఘటనలు మరొకసారి పునరావృతం కావద్దని చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వం ఇస్తున్న యొక్క స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇప్పటికే ఉన్న యొక్క అనేక సాక్ష్యాలు ధ్వంసమైనాయని వాళ్ళే చెప్తున్నారు. మరి ఎలా దాన్ని ప్రూఫ్ చేస్తారని మేము అడుగుతున్నాం. రెండోది, అనేక ఫోన్లు ట్యాప్ అయితే కొద్ది మందిని మాత్రమే మీరు దర్యాప్తుకు పిలుస్తున్నారు. మరి ఎలా అది బయటకు వస్తుంది? కాబట్టి దీని విస్తృతమైన రీతిలో దీంట్లో నిజాలు తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే ఇవన్నీ కూడా తెలుస్తాయి అనేది మేము తెలియజేస్తున్నాం. తర్వాత నిజమైన దోషులు శిక్షించబడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ ట్యాప్ చేయదని ఏం గ్యారంటీ అని నేను అడుగుతున్నా. కాబట్టి ఆ విధంగా సామాన్యులై, అమాయకులది, రాజకీయ నాయకులై, అంటే ఏవైతే తీవ్రవాద సంఘటనలతో సంబంధం, దేశ భద్రతతో సంబంధం లేని ఫోన్లు కూడా ట్యాప్ చేసే యొక్క అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే దీనిపైన పూర్తిగా కూడా అన్ని రకాలుగా దర్యాప్తు జరగాలి, సరి అయిన యొక్క చర్యలు తీసుకోవాలి. అరే దానికి చెప్పేది ఏముంటుంది? అప్పటి ప్రభుత్వం అనేక విషయాలు, మున్గోడు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే 100 మందిని పెట్టి అడుగున ఎట్లా చేసిందో అందరికీ తెలుసు. గెలవలసిన ఎన్నిక బీజేపీ ఓడిపోయింది అనేది దాన్ని బట్టి అందరికీ తెలుస్తున్నది. అట్లే 2018 కానీ 14లో జరిగిన యొక్క ఎన్నికల సందర్భంగా కూడా అనేక సీట్లు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తుందని ప్రజలందరూ చెప్పిళ్ళు. యొక్క అనేకం కూడా కారణం. థ్యాంక్ యూ.